వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొండా దంపతుల ఎపిసోడ్ తో పరకాల నియోజకవర్గం పేరు మళ్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా కొండా సురేఖ, కొండా మురళి దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జోరందుకున్నాయి. తాజాగా తన సోషల్ మీడియా బయోలో పరకాల ఆస్పిరెంట్ అని ప్రస్తావించడంతో కొత్త చర్చకు తావిచ్చింది. ఇంతకీ సుష్మిత రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? పరకాల నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారా? ఇప్పటికే ఆమె రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇది తొలిసారి కాదు. గత ఎన్నికల సమయంలో కూడా ఆమె పేరు వినిపించింది. ఆమె పరకాల నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆ సీటు రేవూరికి వెళ్లడంతో ఆమె వెనకడుగు వేసింది. ఇప్పుడు తిరిగి సుష్మిత ఎంట్రీ విషయమై జిల్లా కాంగ్రెస్ నేతల్లో చీలికలు బయటపడుతున్నాయి. కొండా దంపతుల వ్యవహారంపై కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతోనే కొండా మురళి లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. వివరణ ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మా కూతురు ఆలోచనలు మేము కాదనలేము. ఆమెలో ప్రవహించేది మా రక్తం, వారసత్వం కొనసాగుతుందన్న ఆశయంతోనే ఆమె ముందుకు వస్తుందని అన్నారు. అంటే ఇక స్పష్టం, కొండా కుటుంబం వారసత్వం రాజకీయాలకు శంకుస్థాపన కాల. పరకాల టికెట్ కోసం వైరం మొదలైందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది వేచి చూడాల్సిందే. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.